అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ పైన అలాగే పాకిస్తాన్ సర్కార్ పైన జనం తిరుగుబాటు స్టార్ట్ చేసినారు. జనం చాలామంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి సర్కార్ పైన కొట్లాట కూడా మొదలుపెట్టినారు. మాకు నీళ్ళు ఎక్కడా నీళ్ళు వస్తలేవు, మీరు పోయి పంచాయతీ పెట్టుకున్నారు, జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఈ పెంట ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు, మీ వల్ల జనాలు చచ్చిపోవాలన్నా అసలు మీ కథ ఏంది అని చెప్పి చాలామంది పాకిస్తాన్ జనం ఆ సర్కారు పైన పెద్ద ఎత్తున కొట్లాట పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశమైన మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. కార్తిక్ గారితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే తిరుపతి. సో మొత్తానికి పాకిస్తాన్ జనం సొంత సర్కారు పైన కొట్లాడుతున్న పరిస్థితి. అంటే ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో తీవ్రవాదులను పెంచి పోషిస్తామని చెప్తున్నటువంటి వాళ్ళపైన గట్టిగా కొట్లాడుతూ ఉన్నారు. మీరు పంచాయతీ పెట్టుకున్నారు, మంచిగానే ఉంది. ఇప్పుడు ఏంది ఈ పెంట, మాకు నీళ్లు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు, తాగడానికి నీళ్లు కూడా లేవు, స్నానం చేద్దామంటే కూడా నీళ్లు లేవు. మీరు చేసేటటువంటి పెంట వల్ల భారతదేశం నుండి రావాల్సినటువంటి నీళ్లు కూడా ఆపేసినారు. మా బతుకు ఏం కావాలని చెప్పి పాకిస్తాన్ జనం సొంత సర్కారు పైన తిరుగుబాటు చేసిరు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ. అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్లో? నీకు నీ ఛానల్ ద్వారా కొన్ని సంచలన విషయాన్ని నేను బయట పెట్టబోతున్నాను. ఓకే, ఏంటి అంటే అసలు పిఓకే కేంద్రంగా ఉగ్రవాద శిబిరాలు ఎందుకు నడుస్తున్నాయి, ఇప్పుడు కాశ్మీర్లో ఉగ్రదాడి వెనకాల ఉన్న అసలు కారణాలు ఏంటి అంటే నేను ఒక 10 కారణాలు కరెక్ట్గా చెప్తాను. ఓకే, ఈ 10 కారణాలు చెప్పిన తర్వాత పాకిస్తాన్లో రియల్ సిచ్యువేషన్ ఏంటి, పాకిస్తాన్ ఎందుకు ఇప్పుడు రెచ్చగొడుతుంది, ఇండియాని కవిస్తుంది, ఇలా భారత్ని కనుక పాకిస్తాన్ కవిస్తే జరగబోయేది ఏంటి, నేను చాలా క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈ ఉగ్రదాడికి ఉన్న 10 కారణాలు ఫస్ట్ చెప్పిన తర్వాత పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి పరిస్థితిని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10 కారణాలు. మొట్టమొదటి కారణం, అమెరికా వైస్ ప్రెసిడెంట్ భారతదేశంలో పర్యటిస్తూ ఉన్నాడు. ఓకే, సతీ సమేతంగా భారతదేశంలో పర్యటిస్తున్నారు. భారత ప్రధాని మోడీ గారితో భేటీ అయ్యాడు. అమెరికా పెట్టుబడులు పెద్ద ఎత్తున ఇండియాకి రాబోతా ఉన్నాయి. చైనాకి అమెరికాకి వాణిజ్య యుద్ధం నడుస్తూ ఉంది. చైనాలో అమెరికా ఉన్నటువంటి పెట్టుబడులన్నీ కూడా ఉపసంహరించుకొని ఆ పెట్టుబడులన్నీ కూడా ఇండియాలో పెట్టాలని చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ ఫ్యాక్టరీని ఉత్తరప్రదేశ్లో పెట్టాలని అనుకుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ వన్. సెకండ్ వన్, సౌదీ అరేబియాకి భారత ప్రధాని మోడీ గారు వెళ్ళారు. గ్రాండ్ వెల్కమ్ చెప్పింది ఇస్లామిక్ కంట్రీ. యాక్చువల్గా ఇస్లాం పుట్టింది సౌదీ అరేబియాలో, కానీ ఒక ఇస్లాం కంట్రీ భారతదేశానికి భారతదేశ ప్రధానికి చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. భారతదేశంలో సౌదీ పెట్టుబడి పెడతామని చెప్పింది. ఇది పాకిస్తాన్కి నచ్చని పరిస్థితి, గిట్టని పరిస్థితి, కడుపు నొప్పి వచ్చే పరిస్థితి. పాయింట్ నెంబర్ 3, ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో ఏదో అల్లర్లు జరుగుతాయని పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేసింది, అవి జరగలేదు. కాశ్మీరీలకి భారతీయులకి మధ్య, అంటే కాశ్మీర్ అంటే భారతీయులే, నథింగ్ బట్ కాశ్మీర్ మన భూభాగం. కానీ గత కొంతకాలంగా వాళ్ళకి మిగతా రాష్ట్రాల్లో ఉన్న భారతీయులకి మధ్య చిన్నపాటి గ్యాప్ వస్తూ ఉండేది. అది మొత్తం కూడా వెళ్ళిపోయి ఎమోషనల్ బాండింగ్ కాశ్మీరీలకి భారతీయులకి మధ్య చాలా గట్టిగా ఏర్పడుతూ పోతుంది. సో అక్కడ కాశ్మీరీలు కూడా ఈ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత పర్యాటక ప్రాంతంగా కాశ్మీర్ అభివృద్ధి కావడం ఫలితంగా ఫైనాన్షియల్గా వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. సో ఇది పాకిస్తాన్కి నచ్చనటువంటి పరిస్థితి. 4వది, కాశ్మీరు 70% భారతదేశం చేతుల్లో ఉంది, 30% పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా, దాని చరిత్ర మరొకసారి చెప్తాను. పిఓకే చేతుల్లో ఉంది, అంటే పాకిస్తాన్ చేతుల్లో ఉంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. ఈ పిఓకేలో ఉన్నటువంటి ప్రజలు భారత భూభాగాలు ఉన్న కాశ్మీర్ స్థితిగతులు చూసి బాధపడుతున్న పరిస్థితి. పిఓకేలేమో పేదరికం, నిరుద్యోగం, అసమానతలు తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ భారత భూభాగంలో ఉన్న కాశ్మీర్ ఏమో చాలా బాగున్న పరిస్థితి, అక్కడ ప్రజల స్థితిగతులు మారినటువంటి పరిస్థితి, ఆర్థికంగా పెరిగిన పరిస్థితి. ఈ పిఓకే ప్రజలు మేము భారతదేశంలో కలుస్తాము, పాకిస్తాన్లో ఉండటం వల్లే మాకు ఈ కరువు, మాకు ఈ ఇబ్బంది అని చెప్పేసి పిఓకే ప్రజలు అక్కడున్న ప్రభుత్వమే తిరుగుబాటు చేసి మేము భారతదేశంలో కలుస్తామని జై భారత్, భారత మాతకి జిందాబాద్ అని నినదిస్తున్న పరిస్థితి. తర్వాత 5వది, పాకిస్తాన్లో లోపల తిరుగుబాటు జరుగుతున్నాయి. 1 బెలుచిస్తాను, 2 సింధు. ఈ 2 కూడా మనం సపరేట్ చేసా. సింధు ఏమో భారతదేశంలో కలుస్తామని, అక్కడ బెలుచిస్తానేమో సపరేట్ దేశం కావాలని. ఒకప్పుడు బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం అయితే పాకిస్తాన్ చూడిపోయి భారతదేశ సహకారంతో మేము కూడా అలా సపరేట్ దేశం అవుతామని పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెలుచిస్తాన్ ప్రాంతం పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తా ఉంది. ఈ తిరుగుబాటుని దారి మళ్లించాలంటే ఏదో సానుభూతి అస్త్రం మార్చుకోవాలి. 6వది, 7వది, ఇప్పుడు బంగ్లాదేశ్ తిరుగుబాటు నీకు తెలుసుగా. ప్రజలు తిరగబడి ప్రధానమంత్రి ఇంట్లోకి చొరబడి దొరికిన వస్తువులు ఎత్తుకొని పోయారు. ప్రధానమంత్రి బయట మన దేశానికి వచ్చి రక్షణ పొందాల్సిన పరిస్థితి. శ్రీలంక పరిస్థితి గుర్తుంది. శ్రీలంకలో కూడా అధ్యక్షుడి ఇంటి మీద ప్రజలు పోయేసి మొత్తం దాడి చేసి అక్కడ ఉన్న ఆ ప్రెసిడెంట్ దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి ఆలోచబడింది. ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి కూడా అంతే. సో పాకిస్తాన్
ప్రైమ్ మినిస్టర్ ఇంటికి దాడి చేసే పరిస్థితి పాకిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి. ఓకే. సో తిరుగుబాటుని దారి మళ్లించాలంటే ఏదో ఒక సానుభూతి అస్త్రాన్ని మార్చాలనేటువంటి ఒక ప్రయత్నం. తర్వాత ఇప్పుడు అమర్నాథ్ యాత్ర స్టార్ట్ కాబోతోంది. ఓకే. గతంలో ఏం చేసేదంటే అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయిన తర్వాత అమర్నాథ్ యాత్రకి వెళ్తున్నటువంటి వ్యక్తుల మీద దాడి చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే. కానీ ఇప్పుడు సెక్యూరిటీ పెరిగింది, అమర్నాథ్ యాత్రకి సెక్యూరిటీ పెరిగింది. గతంలో ఎక్క దాడి చేసే పరిస్థితి లేదు. సో ఆకాశంలో డ్రోన్ కెమెరాలతో కింద సైనిక బలగాలతో పెద్ద ఎత్తున పహరా కాస్తా ఉన్నారు. సో అమర్నాథ్ యాత్ర స్టార్ట్ కాక ముందే కనుక డిస్టర్బ్ చేస్తే అమర్నాథ్ యాత్రికులను తగ్గించవచ్చు అనేది ఒకటి. తర్వాత 8వ కారణం ఏంటంటే ఇప్పుడు గతానికంటే భిన్నంగా దాడి జరిగింది. కోటిలో బాంబు పెట్టారు, హైదరాబాద్ దిల్షుఖ్నగర్లో బాంబులు పెట్టారు. గతంలో అక్కడ ఎవరుంటే వాళ్ళు చనిపోయారు, మతం అనేది ఏం లేదు. తర్వాత ముంబైలో దాడి చేశారు, ఎవరు కనపడితే వాళ్ళని గాలి చంపారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రత్యేకించి హిందువా ముస్లిమా చెక్ చేసుకుని ప్రైవేట్ పార్టీ చెక్ చేసుకుని మరీ కాల్చారు. ఎందుకంటే ఇప్పుడు హిందూ ముస్లిం గొడవ కనుక భారతదేశంలో ఇప్పుడు వక్సీ ఆట తర్వాత హిందూ ముస్లిం గొడవ అనేది కొద్దిగా క్రియేటివ్ యుద్ధం చెప్పేసి పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో దానికి తోడుగా హిందూ ముస్లిం గొడవ పెట్టాలంటే ఇప్పుడు ముస్లింలు హిందువుల్ని పేరు అడిగి మరీ మతం అడిగి మరీ చంపారు అన్న దాన్ని కనుక జనంలోకి పంపించగలిగితే భారతదేశంలో ఇంటర్నల్గా హిందువులు ముస్లింలు కొట్టుకుంటారు, ఇది భారతదేశం అనిశ్చితికి దారితీసింది, దాన్ని చంకలు కొట్టుకోవచ్చు పాకిస్తాన్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసింది. ఇది అందుకోసం అని చెప్పేసి మతవాడికి మరీ చంపారు. ఇది అనుకున్నది ఒకటి అయిందే ఒకటి అన్నట్టు అసాధ్యం కాకపోగా కాశ్మీరీ ముస్లింలు కానీ భారతదేశ ముస్లింలు కానీ భారత మాతాకి జిందాబాద్, ఉగ్రవాదుల్ని ఉరి తీయాల్సిందే, నరహంతక ఉగ్రవాదుని వదిలిపెట్టొద్దు, మోడీ గారు జిందాబాద్ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. తర్వాత 9వ కారణం ఏంటంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా మన దేశంలో ఏంటి పరిస్థితి, ప్రభుత్వం పెద్దది, తర్వాత సైనికులు మిలిటరీ వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇది ప్రభుత్వ ఆదేశాల మేరకు మిలిటరీ నడిచింది. కానీ పాకిస్తాన్లో డిఫరెంట్ పరిస్థితి. ప్రభుత్వం కంటే కూడా మిలిటరీకి ఎక్కువ హక్కులు ఉంటాయి, ఎక్కువ ఏమంటారు రూలింగ్స్ నడుస్తూ ఉంటాయి. దానికంటే మిలిటరీ కంటే ఉగ్రవాదులకు ఎక్కువ రూలింగ్స్ నడుస్తూ ఉంటాయి. ఫస్ట్ ఉగ్రవాదులు, తర్వాత మిలిటరీ, తర్వాతే ప్రభుత్వం. సో ఉగ్రవాదులు రాజ్యం నడుస్తూ ఉంటుంది. హఫీజ్ సయ్యద్ అనేటువంటి ఒక లష్కరే తోయిబా తీవ్రవాది పాకిస్తాన్ వెళ్తూ ఉన్నాడు. పేరుకే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఈ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పాలో కూడా ఈ హఫీజ్ సయ్యద్ అనేటువంటి ఉగ్రవాది డిసైడ్ చేస్తూ ఉంటాడు. ఇందాక నువ్వు అన్నావు కదా మోడీ గారిని తిట్టాడని చెప్పేసి, సింధు నదిలో భారతీయుల రక్తాన్ని పారిస్తానని వీడేవాడు. వీడిని ఎట్టి పరిస్థితుల్లో మట్టు చెప్పాలి అనేది బయట పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా దారి మళ్లించడం కోసం ఈ దాడికి పాల్పడినట్టు అనిపిస్తోంది. 10వది భారతదేశం మీద కుళ్ళిపోతానం, వరవలేనితనం, తను భారతదేశంలోకి ఎదగలేకపోతున్నాను తనం, భారతదేశంలో పెట్టుబడులు ఆపాలనేటువంటి తనం, ఎన్ని కారణాలు ఇచ్చా ఈ ఉగ్రవాద దాడి జరిగింది. ఈ 10 కారణాలు ఇచ్చా ఈ దాడి కారణమైంది. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఇంటర్నల్ పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ 3 ముక్కలయ్యే పరిస్థితి. ఒకటి బెలూచిస్తాన్ సపరేట్ దేశం కావాలని, సింధు ఒకటి భారతదేశంలో కలుస్తామని, 3 POK మేము భారతదేశంలో కలుస్తామని, POK సింధునేమో భారతదేశంలో కలుస్తామని, బెలూచిస్తాన్లోనేమో మేము సపరేట్ దేశం మొత్తం భారతదేశ సహకారంతో బంగ్లాదేశ్ లాగా అనేటువంటి పరిస్థితి. సో రేపో మాపో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటిని ఆ పాకిస్తాన్ ప్రజలే చుట్టుముట్టి అక్కడ పాకిస్తాన్ ప్రధాని చితగొట్టి బయటకు నెట్టివేసి పాకిస్తాన్ ప్రజల చేతుల్లోకి ప్రభుత్వాన్ని తీసుకునే పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? సేమ్ గతంలో జరిగినట్టుగానే ఆయన కూడా పారిపోయే పరిస్థితి కదా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. అక్కడ రాజకీయ అస్థిరత ఉంది. ఈవెన్ దో గతంలో ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసినటువంటి ఇమ్రాన్ ఖాన్ అనేటువంటి వ్యక్తిని జైల్లో పెట్టారు అవినీతి కేసులో. అంటే రాజకీయంగా అక్కడ ఏ పార్టీకి సరిగా నిక్కచ్చితనం లేని పరిస్థితి. మన దేశంలోనే గత 3 సార్లుగా మోడీ గారు రాజకీయ సుస్థిరతతోటి అధికారాన్ని ఆడుతూ ఉన్నారు. అక్కడేమో రాజకీయ అస్థిరత రాజ్యం వెళ్ళింది. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల నమ్మకాన్ని చూరగొనలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. సో రెండోది ఇంకోటి ఏంటంటే అక్కడ మనం వరదలు వచ్చినప్పుడు పురియాల పొట్టాల కోసం మన ప్రజలు కొట్టుకుంటూ ఉంటారు కదా, ఆ పురియాల పొట్టాల కోసం వరదలు వచ్చినప్పుడు కొట్టుకుంటారు. పాకిస్తాన్లో ఎలాంటి వరదలు రాకుండానే, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండానే రొట్టెల కోసం కొట్టుకునే పరిస్థితి. 10 మంది ఒక రొట్టె కోసం కొట్టుకుంటే రొట్టె దొరికినోడు తినగలుగుతాడు, రొట్టె దొరకనోడు ఉపవాసం ఉంటాడు. అది పాకిస్తాన్ పరిస్థితి. ఇవాళ మన భారత ప్రభుత్వం ఈ ఉగ్రదాడి తర్వాత సింధు జలాన్ని నిలిపివేయటం ఫలితంగా 1960లో చేసుకున్నటువంటి సింధు జలాల ఒప్పంద నిలిపివేత తర్వాత ఇవాళ పాకిస్తాన్ ప్రజలు వీడియోలు చేసి బయటకు వదులుతున్నారు. పాకిస్తాన్ ప్రజలు మళ్ళీ చెప్తున్నా, ఇండియన్స్ కాదు, పాకిస్తాన్ ప్రజలు వీడియోలు చేసి బయటకు వదులుతున్నారు. వాళ్ళది ఒక వీడియో కూడా వెళ్ళలేదు, గిన్నెలు పట్టుకొని నీళ్ళు అడుగుతున్నారు.
ఆ వీడియో కూడా అది కూడా కాదు. ఒక మదరు పాపను ఎట్టుకొని నా పిల్లగారి ముడ్డి కరగటానికి వాటర్ లేవు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కాశ్మీర్ కావాలట, ముందు నా నీరు ఇవ్వయ్యా తర్వాత కాశ్మీర్ అడుగుతుగా అని చెప్పేసి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కి వీడియో చేసి వార్నింగ్ ఇస్తుంది ఒక పాకిస్తాన్ లో ఒక మహిళ. తర్వాత ఒక రైతు వార్నింగ్ ఇస్తున్నా, నా పొలానికి నీరు ఇవ్వలేనోడి నువ్వు ఎక్కడ కాశ్మీర్ అడుగుతున్నావు, నీకెక్కడ కాశ్మీర్ మీద తక్కువ ఉంది, వాళ్ళు బాగున్నారు మేము బాగలేము, మాకు తిండి పెట్టి ముందు అని చెప్పేసి ఒక రైతు వీడియో వైరల్ అవుతా ఉంది. సో ఒక మహిళ వీడియో, ఒక రైతు వీడియో, నువ్వు చెప్పినట్టు ఇప్పుడు గిన్నెలు పట్టుకొని అడుగుతున్న వీడియో. పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఎంత కోపంతో ఉన్నారు అనేటువంటిది ది బెస్ట్ ఎగ్జాంపుల్. పైగా కాశ్మీర్ డిఫెన్స్ మినిస్టర్ ఒక ఇంటర్నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ చాలా క్లియర్ గా ఒప్పుకున్నాడు ఏంటి అంటే మా దేశం మీద ఈ అపవాదు రావడం అంటే ఉగ్రదాడి మేమే చేసామని అనటానికి కారణం ఏంటంటే గతంలో మేము ఉగ్రవాదులకు ఫండింగ్ చేసిన మాట వాస్తవం. అవును, అది గతంలో సోవియట్ యూనియన్ ఆయన చెప్పిండు, పెంచి పోషించామని కూడా ఒప్పుకున్నాడు. గతంలో మేము పెంచి పోషించినాం, అదే ఇప్పుడు మాకు పెద్ద పెంట అయిందంటే కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. గతంలో సోవియట్ యూనియన్ కుప్పకూర్చడం కోసం అమెరికా బ్రిటన్ మాయలో పడి ఉగ్రవాదులను మేము పెంచాము, కానీ ఇప్పుడు మేము ఆ పని చేయట్లేదని అంటే గతాన్ని ఒప్పుకునే క్రమంలో ఇప్పుడు దాన్ని డిజోన్ చేసుకునే కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ కవర్ కాలేదు, వాస్తవం తెలిసిపోయింది. పాకిస్తానే ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని తెలిసిపోయింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్కి పనిష్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజల్ని మభ్యపెట్టడం కోసం పాకిస్తాను ప్రజల్ని రెచ్చగొట్టే పని చేస్తోంది, భారతదేశానికి కవింపించే పని చేస్తా ఉంది. కాశ్మీర్ మాది అని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అంటాడు. ఏమంటాడు? కాశ్మీర్ మా వెన్నుముక్క అని వాడు అంటాడు. తర్వాత అంటే వాడు అని అనగలుగుతున్నాను, సారీ, ఎందుకంటే తనది కాని దాని తనది అని చెప్పేసి భారతీయుని వంచే ప్రయత్నం చేయటం, ఏకంగా భారత ప్రధాని అవమానించే ప్రయత్నం చేయటం, ఉగ్రదాడి చేసి భారతీయుని చంపే ప్రయత్నం చేయటం చేసిన వాళ్ళని నేను అంతగానే ఏమంటాం. సరే, అయినప్పటికీ కూడా నేను విలువలు ఉన్నటువంటి భారతీయుని కాబట్టి ప్రధానమంత్రిని అనలేను కాబట్టి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నేను అనలేకపోతున్నాను, ఐఎమ్ వెరీ సారీ. కానీ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అంటాడు కాశ్మీరు నా వెన్నుముక్క అని అంటాడు. తర్వాత ఇంకొక ఎవరు ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అంటాడు మా నరం కాశ్మీర్ అని అంటాడు. అంటే దీని కవింపు చర్య. ఈ కవింపు చర్య కారణం ఏంటి? పాకిస్తాన్లో ఇంటర్నల్ ప్రజలు తిరుగుబాటు రాకుండా ఏదో భారతదేశంతో ఫైట్ చేయడం కోసం పాకిస్తాన్ సిద్ధపడింది కాబట్టి మీరంతా మాకు సహకరించాలని చెప్పేసి ప్రజల్ని మతం పేరుతోటి, భావోద్వేగం పేరుతోటి, దేశం పేరుతోటి తమ హోల్డ్లోకి తెచ్చుకునే ప్రయత్నం, తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రజల్ని మళ్ళా తమ హోల్డింగ్లోకి తెచ్చుకునే ప్రయత్నం భావోద్వేగం కారణంగా. ఇప్పుడు దానికి పనిష్మెంట్ భారత్ ఇవ్వబోతుంది ఏంటంటే ఇప్పటిదాకా భారతదేశం రక్తరహిత యుద్ధాన్ని ప్రకటించింది. రక్తరహిత యుద్ధం మరి చెప్తున్నా, యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాకపోతే డైరెక్ట్గా తుపాకులు పట్టుకొని బాంబులు పట్టుకొని కాదు, ఎలా సింధుజాలు ఆపటం, తర్వాత ఇతర ఒప్పందాలన్నీ రద్దు చేసుకుంటామని చెప్పటం, దౌత్య పరివహన సంబంధాలు ఆపుతామని చెప్పటం, భారతదేశంలో ఉన్న పాక్ రాయబారి కార్యాలయంలో ఉన్న సగం సిబ్బందిని వెనక్కి వెళ్ళిపోమని చెప్పటం, తర్వాత మొత్తం పాకిస్తాన్ చుట్టూ బోర్డర్ చుట్టూ మోహరించడం, తర్వాత మీరు ఏదన్నా ముందుకు దిగితే మేము సిద్ధం అని చెప్పేసి భారత్ సైనిక విన్యాసాల ద్వారా చెప్పకనే చెప్పింది. ఇప్పుడు గనక పాకిస్తాన్ కవ్వింపు చర్యలు దిగితే భారత్ రెడీ, ఆర్మీ ఇప్పుడే ట్వీట్ చేసింది, లేటెస్ట్ గా ట్వీట్ చేసింది, మేము ప్రధానమంత్రి మోడీ గారు ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం పిఓకేని గంటల వ్యవధిలో ఆక్యుపై చేసుకుంటాం. ఎస్, మళ్ళీ చెప్తున్నాను, పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఎందుకు ఈ పిఓకేని ఆక్యుపైడ్ చేసుకుంటామంటే దీనికి సంబంధించిన చరిత్ర ఒకటి చెప్తా విను. ఇది మనకి సొంతం ఎప్పుడు వచ్చిందో పాకిస్తాన్కి కూడా సొంతం అప్పుడే వచ్చింది. మనకి పాకిస్తాన్కి ఒకేసారి సొంతం వచ్చింది. అప్పుడు కాశ్మీర్ అనేది సపరేట్ సంస్థానం, సపరేట్ రాజ్యం, దానికి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు అప్పటి మన మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారి దగ్గరికి వచ్చి అయ్యా మా కాశ్మీర్ మీ దేశంలో కలుపుతున్నాను అని కాశ్మీర్ని కలపడానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత అప్పటికే కాశ్మీర్ని చాలా బాగానే పాకిస్తాన్ ఆక్రమణ చేసుకుని. ఎప్పుడైతే కాశ్మీర్ రాజు భారతదేశంలో కలుపుతానన్నాడో భారత సైన్యాలు పాకిస్తాన్ సైన్యాన్ని వెనక్కి నెట్టేసి కొట్టేసుకుంటూ కాశ్మీర్ మొత్తం ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోయినాయి. అయితే ఈ పిఓకే బోర్డర్ దగ్గరికి వచ్చేసరికి మనం నెహ్రూ గారి శాంతి గుర్తొచ్చింది. మనం యుద్ధం చేసి కాదు కాశ్మీర్ మనం వెనక్కి తీసుకోవాల్సింది, చర్చల ద్వారా వెనక్కి తీసుకుందాం, మీరు యుద్ధాన్ని ఆపండి అన్నారు. ఎందుకు సార్ ఆపటం, మీకు ఇంకొక 2 రోజులు టైం ఇవ్వండి, మొత్తం ఈ 30% భూభాగాన్ని ఏదైతే పీఓకే ఉందో దాన్ని కూడా ఆక్యుపై చేసుకుంటాం, మన కాశ్మీర్ మన చేతిలో తీసుకున్న తర్వాత మీరు శాంతి బోధించండి అంటే లేదు మీరు ఆగిపోవాల్సిందే అని చెప్పేసి నెహ్రూ గారు చెప్పడం. మనకాడ ప్రధానమంత్రి చెప్పిందే ఫైనల్ కదా సైన్యానికి, వాళ్ళ పాకిస్తాన్కి తిరుగుబాటు చేయరు కదా ప్రభుత్వాల మీద. సో ప్రభుత్వం చెప్పింది, సైన్యం విన్నది, ఆగిపోయింది. ఆ రోజు నుంచి దౌత్యపరంగా చర్చల ద్వారా పీఓకేని పాకిస్తాన్ మనకి ఇవ్వలేదు. పైగా ఆ పీఓకేలోనే ఉగ్రవాద శిక్షణ ఇస్తుంది, ఆ పీఓకేలోనే
ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ ఉగ్రదాడికి కూడా ప్లాన్ జరిగింది ఆ పిఓకే ప్రాంతం నుంచే. ఆ పిఓకే అనేది పాకిస్తాన్ ప్రాంతం కాదు, అక్కడ సపరేట్ ఏది ప్రభుత్వం ఉంటుంది, పాకిస్తాన్ అనుబంధ ప్రభుత్వం ఉంటుంది, కానీ సపరేట్ సంస్థానంగా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు పెట్టుకున్నారనుకో, ప్రపంచం మొత్తం నీ దేశంలో ఉగ్రవాదులు ఉన్నారు కదా, నీ దేశం నుంచే శిక్షణ జరుగుతుంది కదా అంటారు కదా. అందుకని అక్కడ చేయకుండా భారత్ మీద ప్లాన్లన్నీ కూడా ఇక్కడ నుంచి చేస్తుంది, ఈ పిఓకే భూభాగం నుంచి చేస్తుంది. అందుకని ఇప్పుడు పిఓకే భూభాగాన్ని కనుక మనం తీసుకోగలిగితే, అక్కడున్న ఉగ్రవాద శిబిరాల మీద కనుక సర్జికల్ స్ట్రైక్ చేయగలిగితే మనం ఉగ్రవాదుల నుంచి రక్షణ పొందే అవకాశం ఉంటుంది, కాశ్మీర్ని పూర్తిగా రక్షించుకునే అవకాశం ఉంటుంది, మన పూర్తి కాశ్మీర్ని మనం ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళొకసారి ఆజాదీ కాశ్మీర్ అని పాకిస్తాన్ అనకుండా వెన్నుముక నరము అనేటువంటి మాటలు అనకుండా చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆ పనిలో మన సైన్యం రెడీగా ఉంది. ఎప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరుక్షణం పిఓకేని ఆక్యుపై చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. బోర్డర్స్లో మన సైనికులు అన్ని రకాలుగా విన్యాసాలు చేసి రెడీగా ఉన్నారు. ఇంకోటి, యుద్ధం అంటూ వస్తే మళ్ళీ లెక్కలతో సహా చెప్తున్నా, మన కాడ 1.4 మిలియన్ జవాన్లు రెడీగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. ఇది కాక 1.1 మిలియన్ రిజర్వ్ ఆర్మీ మనకి ఉన్నారు. అంటే మొత్తం 2.5 మిలియన్ జవాన్లు మన దగ్గర ఉన్నారు. పాకిస్తాన్కు ఉంది కేవలం 6 లక్షల మంది, మనకు 4.5 వేల యుద్ధ ట్యాంకులు ఉంటే పాకిస్తాన్ దగ్గర 2,000 మాత్రం ఉన్నాయి. మనతో పోలిస్తే వాళ్ళ బలం సగం కూడా లేదు. వాళ్ళు యుద్ధం చేయలేరు. కాకపోతే ప్రజని పాకిస్తాన్ మభ్యపెట్టడం కోసం, వాళ్ళ ఇంటర్నల్ తిరుగుబాటును ఆపుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప ఏమీ లేదు. వాళ్ళ చేతగానితనం అంతే. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ అన్న. ఇది కార్తీక్ అన్న చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుంది.